నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. 100 గద్దలను తిన్నటువంటి రాబందు ఒక గాలివానకు మాత్రం చచ్చిపోయిందట. ఇది సామెత. గత వైసీపీ హయాంలో టీడీపీ నేతల మీద కావచ్చు, అప్పుడు చేసినటువంటి ఇష్టారాజ్య కార్యక్రమాలు కావచ్చు, ఎన్నో రెచ్చిపోయి చేసినటువంటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా సెల్ఫ్ గోల్తో, అతి తెలివితో అరెస్ట్ అయ్యారు. ఇదేంటి, వల్లభనేని వంశీ అనేవాడు టీడీపీలో పుట్టి, టీడీపీలో పెరిగి, టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ భార్యని, అదేవిధంగా వాళ్ళ కుమారుని అడ్డమైనటువంటి బూతులు, వర్ణనాతీతమైనటువంటి భాషలో అశ్లీలంగా అత్యంత ఘోరంగా మాట్లాడినటువంటి వల్లభనేని వంశీ సెల్ఫ్ గోల్ అవటం ఏంటి అని అనుకుంటున్నారా? నిజమే. వల్లభనేని వంశీ ఆయన యొక్క అతి తెలివి మూలంగా అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టు ఆయన రాజకీయ జీవితానికి ఆల్మోస్ట్ ఫుల్ స్టాప్ పడేటటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు ఏం జరిగిందంటే, గన్నవరంలో టీడీపీ కార్యాలయాన్ని అప్పటి వైసీపీ నాయకులు కొంతమంది పూర్తిగా తగలబెట్టారు. ఈ తగలబెట్టినటువంటి అంశానికి సంబంధించి టీడీపీ పార్టీ చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి. అదే నేపథ్యంలో అదే అంశానికి సంబంధించి టీడీపీ కార్యాలయాన్ని దగ్ధం చేసినటువంటి అంశానికి సంబంధించి సత్యవర్ధన్ అనేటటువంటి సాక్షి ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. వల్లభనేని వంశీ సో అదర్స్ పర్సన్స్ యొక్క పాత్ర ఉంది టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టడంలో అని చెప్పి అప్పట్లో ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదు ఇవ్వటం అనేది లేటెస్ట్గా ఒక టర్న్ తీసుకుంది. ఆ సత్యవర్ధనే ఒక అఫిడవిట్ ఇచ్చారు. ఏమని, పోలీసులు బలవంతంగా తన మీద హెరాస్మెంట్ చేసి, తనను బెదిరించి, వాళ్ళకు అనుకూలంగా ఫిర్యాదు రాయించుకున్నారు, అంతే తప్ప నాకు అట్లా ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి దాంట్లో క్లియర్గా అక్కడ ఉన్నటువంటి వంశీని, మిగతా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరి ప్రమేయం లేదు అని ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీసులకు వ్యతిరేకంగా కూడా ఒక అఫిడవిట్ ఇచ్చారు. ఈ అఫిడవిట్ సత్యవర్ధన్ ఎందుకు ఇచ్చారు? ఒకప్పుడు వల్లభనేని వంశీనే చేశాడని చెప్పినటువంటి సత్యవర్ధన్ తాజాగా అటువంటిది ఏం జరగలేదు, పోలీసులు ప్రభుత్వం వాళ్ళే చేశారు తప్ప నాకు తెలియదు అని చెప్పి ఆయన మాట మార్చేశారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే నిజంగా జరిగిందా అని మనం ఆలోచిస్తే, వల్లభనేని వంశీ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క అతి తెలివి మూలంగా సెల్ఫ్ గోల్ అయ్యారు వల్లభనేని వంశీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అసలు తెరవేరునికి ఏం జరిగిందంటే, సత్యవర్ధన్ అనే అతన్ని, ఫిర్యాదుదారుని వల్లభనేని వంశీ లోబర్చుకున్నారు. వారు చెప్తున్నటువంటి వర్షనం కొంతవరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఒక 10 లక్షల రూపాయలు ఆయనకి కోర్టు సమీపంలో, కోర్టు ప్రాంగణంలో బయట ఆయనకు 10 లక్షల రూపాయలు ఇచ్చినట్టు ఆ కేసు అఫిడవిట్ ఇచ్చినందుకు, అదేవిధంగా వల్లభనేని వంశీ ఆయనతో కాంటాక్ట్లో ఉన్నట్టు, ఆయన ద్వారానే ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నాడో ఆ కేసును కూడా వెనక తీసేసుకుంటే కనుక ఆల్మోస్ట్ వల్లభనేని వంశీ మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా దాదాపు తగ్గిపోతాయి అనేది ఆయన యొక్క వర్షన. అందులో భాగంగా ఇంకో విషయం ఏంటంటే, వల్లభనేని వంశీ ఈ టీడీపీ కార్యాలయం దగ్ధానికి సంబంధించినటువంటి అంశంలో ఆయన ముందస్తు బెయిల్లో ఉన్నారు. కాబట్టి ఆయన నన్ను ఎవరో పోలీసు అరెస్ట్ చెయ్యరు అనేటటువంటి ఒక పెద్ద కాన్ఫిడెంట్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇది కూడా సత్యవర్ధన్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆయన్ని కూడా లోపరుచుకుని ఆయన్ని ద్వారా విత్డ్రా చేయించుకుంటే కనుక ఆల్మోస్ట్ కేసు క్లోజ్ అయిపోద్ది, ఇక తనను ఎవరు పట్టించుకోరు అనేది ఆయన యొక్క వ్యూహంగా చెప్తున్నారు. గతంలోనే అంటే ఎన్డీఏ కూటమి వచ్చినట్టు ఇప్పటికీ 9 నెలలు అవుతుంది దాదాపు. ఇప్పటికే వల్లభనేని వంశీని కావచ్చు, కొడాలి నానిని కావచ్చు, ఇంకో నానిని కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇప్పటికే అరెస్టులు చేసి లోపలికి పంపాలని చెప్పి టీడీపీ
ఎవరైతే ఉన్నారో నేతలు ఉన్నారో వాళ్ళందరూ కార్యకర్తలు కూడా తీవ్ర ఆవేశంతో ఉన్న పరిస్థితి కనపడుతుంది. మరి గమనించాలి, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తొలి నాళ్లలోనే విజయవాడ మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో A+ కన్వెన్షన్ ప్రక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లో వల్లభనేని వంశీ అదేవిధంగా కొడాలి నాని ఉంటారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఎన్డీఏ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెద్ద సంఖ్యలో, వందల వేల సంఖ్యలో వచ్చేసి అపార్ట్మెంట్ను ముట్టడించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు 100 మంది పోలీసులను అక్కడ పెట్టి పహారా పెట్టి అటు ఇటు వెళ్లకుండా రోడ్లు కూడా బ్లాక్ చేసి వాళ్ళకి ప్రాణరక్షణ కల్పించినటువంటి సంఘటన ఎవరో మర్చిపోరు. అంటే అంత ఆవేశంతో ఉన్నారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ఎందుకంటే అధినేత యొక్క భార్యను అదేవిధంగా లోకేష్ని వారి యొక్క మాటలను వారిపైన వల్లభనేని వంశీ చేసినటువంటి వ్యాఖ్యలు, దారుణమైనటువంటి వ్యాఖ్యలు కావచ్చు, చాలా అధ్వానంగా ఉన్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వీటన్నిటితోనే కార్యకర్తలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది గతంలోనే జరిగింది. అయితే ఇది జరిగి ఆల్మోస్ట్ 6 నెలలు అయిపోయింది. ఇది మొదట్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తొలి రోజుల్లోనే ఇటువంటి అటాక్ జరిగింది. కానీ పోలీసులు దాన్ని భగ్నం చేశారు, వాళ్ళకి ప్రాణరక్షణ కల్పించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ వల్లభనేని వంశీ అదేవిధంగా కొడాలి నాని అనేవాళ్ళు ఆంధ్రాలో అసలు కనుమరుగైపోయారు. అసలు ఎక్కడ ఉంటున్నారో కూడా ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ హైదరాబాద్ సరౌండింగ్లో ఉంటున్నారనేది వాళ్ళకి వచ్చినటువంటి సమాచారం. వీటన్నిటికీ మించి ఇంకోటి ఏంటంటే, వల్లభనేని వంశీ ఏం చేశారంటే ఆల్రెడీ అమెరికాలో గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్నారు. బాబు, నేను ఇక ఆంధ్రాలో ఉండలేను, నా బ్రతుకు తెరువు లేదు, ఇక్కడ ఉంటే కనుక ఈ పరిస్థితి ఉంది, ఏదో రోజు కార్యకర్తలు వీళ్ళందరూ వచ్చి కూడా అటాక్ చేసే అవకాశం ఉంది, ఆయనకి ప్రాణానికి ప్రమాదం ఉంది అని చెప్పి భావించినటువంటి వంశీ ఆల్రెడీ గ్రీన్ కార్డుకి అమెరికాలో అప్లై చేశారు అనేది వార్తలు గుప్పమన్నాయి. అంటే ఆయన ప్రాణరక్షణ కోసం విదేశాలకు పారిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అనేది క్లియర్గా అప్పట్లోనే వార్తలు హల్చల్ చేశాయి. అదే కోవలో తాజాగా వల్లభనేని వంశీని హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఏంటి అనే విషయాలు మాత్రం చెప్పలేదు. వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, వాళ్ళందరూ కూడా పోలీసుల మీద ఒత్తిడి చేశారు. అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది క్లియర్గా అడిగారు. కానీ వాళ్ళు చెప్పలేదు. అయితే వల్లభనేని వంశీని గన్నవరం తీసుకొచ్చారు. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎవిడెన్స్ కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే పోలీసులందరూ కూడా పెద్ద సంఖ్యలో గన్నవరం చేరుకున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు, ఆయన మీద ఉన్నటువంటి కేసులు, గతంలో ఉన్నటువంటి కేసులు, వాటన్నింటినీ కూడా వాటి పూర్వాపరాలు అన్నీ కూడా క్రోడీకరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అసలు అన్నిటికంటే సెల్ఫ్ గోల్ ఏంటంటే, ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో సత్యవర్ధన్, ఆయన్నే మళ్ళీ కేసు వెనక తీసుకుని మళ్ళీ ప్రభుత్వం మీద బురద వేసేటటువంటి ప్రక్రియ చేయటం నేపథ్యంలోనే ఎన్డీఏ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. గన్నవరం పార్టీ ఆఫీసును తగలబెట్టినటువంటి అంశంలో వల్లభనేని వంశీని ఎప్పుడే అరెస్ట్ చేయాల్సిన అప్పటికి కూడా తాజాగా కూడా చేతులు అంటే వాడు తాజాగా ప్రభుత్వం కనుక సైలెంట్గా చూస్తూ ఉంది అనేటటువంటి ఆగ్రహము టీడీపీ నాయకుల్లో ఉంది. అయితే తాజాగా జరిగినటువంటి అంశంలో తాజాగా జరిగినటువంటి వర్షంలో సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నాడో ఆయన వల్లభనేని వంశీకి సహకరించినట్టు, వల్లభనేని వంశీ ఒక 10 లక్షల రూపాయలు ఆయనకి ఇచ్చినట్టు, ఆయన అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నట్టు కూడా ఒక వర్షన్ జరిగింది. అయితే ఈ అంశం జరగటంలో వల్లభనేని వంశీ పాత్ర, సత్యవర్ధన్ పాత్రతో పాటు టీడీపీ నాయకుల యొక్క కొంతమంది వ్యూహాత్మక ప్లాన్ ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఎంతో తెలివిగలైనటువంటి వల్లభనేని వంశీ టీడీపీ కార్యకర్తల వ్యూహంలో దొరికిపోయాడు అడ్డంగా అనేది వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో భాగంగానే ఆయన లోబర్చుకున్నటువంటి అంశం కావచ్చు, ఆయనకి డబ్బులు ఇచ్చేటటువంటి అంశం కావచ్చు, వీటన్నిటిని కూడా వాళ్ళు చిత్రీకరించారు. దాంట్లో భాగంగానే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి వర్షన్లో కోర్టులు కూడా చాలా సీరియస్గా ఉంటాయి. ఎవరైతే సాక్షిదారు, ఎవరైతే ఫిర్యాదుదారు ఉంటాడో అతన్ని లోపరుచుకుని అతనికి డబ్బులు ఇవ్వటం అనేది చాలా పెద్ద క్రైమ్ అవుతుంది.
ఈ అంశంలో మాత్రం ఎవరు కూడా ఆయన్ని కాపాడలేరు. ఇదే అంటారు కదా, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అని. అదే ఇప్పుడు నిజమైంది. వల్లభనేని వంశీ టీడీపీ అధినేతని వారిని తిట్టినటువంటి అంశంలో మాత్రం అరెస్టు చేయలేదు. కేవలం ఆయన తీసుకున్నటువంటి సెల్ఫ్ గోల్ అతి తెలివి మూలంగా అరెస్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కేసులో మాత్రం వల్లభనేని వంశీ అడ్డంగా బుక్ అయ్యారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ తొందరపాటు చర్య ఏదైతే ఉందో వంశీకి సంబంధించినటువంటి అతి తెలివి వర్షన్ మూలంగా అడ్డంగా దొరికినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని వైసీపీ నేతలు కూడా తప్పు పడుతున్నారు. వల్లభనేని వంశీ చేసినటువంటి అత్యుత్సాహ కార్యక్రమాన్ని వైసీపీ నేతలు కూడా పూర్తిగా తప్పుపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కనుక మనం గమనించినట్లయితే గతంలో వల్లభనేని వంశీ చేసినటువంటి ఆకృత్యాల నేపథ్యంలో ప్రజెంట్ అరెస్ట్ అయినటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి సానుభూతి కూడా ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి వల్లభనేని వంశీ గతంలో ఎంత రెచ్చిపోయినా ఎంత పెట్టిరేగినా కూడా తాజాగా ఒక సెల్ఫ్ గోల్ అంశంతో అరెస్ట్ అవటం అనేది చాలా పెద్ద విషయంగా మనం భావించాలి. అదేవిధంగా ఆయన విదేశాలకు వెళ్ళిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, అదేవిధంగా ఆంధ్రాకి రాకుండా హైదరాబాద్లోనే ఉంటూ కూడా అక్కడే కాలం గడుపుతున్నటువంటి వర్షం ఒక పక్కన, ఈ నేపథ్యంలోనే తాజాగా టీడీపీ ఆఫీసు దగ్ధం వంటి అంశంలో ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఫిర్యాదుదారును లోబర్చుకున్నటువంటి అంశంలో భాగంగా ఈ అంశంలోనే ప్రధానంగా ఆయన్ని అరెస్టు చేస్తున్నారు పోలీసులు అనేది అందుతున్నటువంటి సమాచారం. అదేవిధంగా అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక కేసులు కూడా వల్లభనేని వంశీ మీద ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఆయన ఆల్మోస్ట్ ఆయన జైలుకి వెళ్తారు. ఇక ఆయన ఎప్పుడు బయటకు వస్తారు అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి. మొత్తానికి వల్లభనేని వంశీ సెల్ఫ్ గోల్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. వల్లభనేని వంశీకి సంబంధించి అతి తెలివికి సంబంధించినటువంటి వర్షన్ ఇంకొకటి ఉంది. విజయవాడ ప్రజలందరికీ తెలుసు. గతంలో విజయవాడ సిపిగా పనిచేస్తున్నటువంటి రామాంజనేయులు ఉన్న సందర్భంలో వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఆకృత్యాలు కావచ్చు, ఆయన చేసినటువంటి దాడులు కావచ్చు, ఆయన చేసినటువంటి ఆక్రమణలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి అప్పటి సీతారామాంజనేయులు ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసులు బుక్ చేయడం కావచ్చు, ఆయన్ని తీసుకొచ్చి గట్టిగా వార్నింగ్లు ఇవ్వటం వంటి అంశం ఏదైతే ఉందో దీంట్లో వల్లభనేని వంశీ అతి తెలివి ఉపయోగించారు. ఆ సందర్భంలో ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళను ఎర్రచూపి, అంటే ఎర్రచూపటం అంటే అక్కడ ఒక మహిళ ద్వారా రామాంజనేయులతో వాట్సాప్ చాటింగ్ చేయటం కావచ్చు, ఆయనతో పరిచయం పెంచుకునేటటువంటి అంశం కావచ్చు. ఆ తర్వాత అసలు సీతారామాంజనేయులే ఇక్కడ దొంగ, సీతారామాంజనేయులు ఒక మహిళని ఈ విధంగా చేశారు, ఆ విధంగా చేయిపోయారు అంటూ కూడా గతంలో విజయవాడలో నానా రచ్చ చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలని తొవ్వి తీస్తున్నటువంటి పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన్ను కూడా పక్కకు తొలగించేటటువంటి ప్రక్రియలో భాగంగా ఒక మహిళను అడ్డం పెట్టుకుని ఆమెకు సంబంధించినటువంటి వాట్సాప్ చాటింగ్లు కావచ్చు, అదేవిధంగా అప్పటి సిపి ఎవరైతే ఉన్నారో సీతారామాంజనేయులు మాట్లాడినటువంటి వర్షన్ కావచ్చు, వాటన్నిటి ఎవిడెన్స్ని కూడా వల్లభనేని వంశీ ఆయన దగ్గరగా దాచిపెట్టుకుని సీతారామాంజనేయుల మీదే ఓపెన్గా బ్లాస్ట్ చేశారు. తన వైపు రాకుండా ఉండటానికి సంబంధించి ఒక మహిళను అడ్డం పెట్టుకుని సీతారామాంజనేయుల మీదే బ్లాస్ట్ చేసినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ. అందుకే వల్లభనేని వంశీ అనేవాడు చాలా తెలివిగలవాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. చాలా తెలివిగలవాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ అతి తెలివే నేడు అరెస్ట్ అవటానికి నాంది పలికింది. అది సత్యవర్ధన్ని లోబర్చుకోవటం కావచ్చు, ఆయనకి డబ్బులు ఇవ్వటం కావచ్చు, మిగతా వ్యవహారాలు కావచ్చు, ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. కానీ ఈ విషయంలో మాత్రం సెల్ఫ్ గోల్ అయ్యాడు. వల్లభనేని వంశీ ఎంత తెలివిగలవాడైనప్పటికీ కూడా పోలీసులు కానీ చట్టం కూడా అంతే ఎంతో కొంత ఈయనకంటే తెలివిగానే ఉంటుంది. వారి జాగ్రత్తలో వారు ఉంటారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి అతి తెలివి పరులు ఎవరైతే ఉన్నారో వారిని చట్టం శిక్షించడం అనేది న్యాయం. నమస్కారం.